హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నాస్ వాయిస్. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది 2025ది. 23/10 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అయితే అందరికీ మ్యాండేటరీగా ఇచ్చారు, కానీ అప్లికేషన్ ఫీజు అయితే ఫీమేల్ SC/ST పీపుల్కి అయితే నాట్ అప్లికబుల్ గైస్. ఇక్కడ చూడండి గైస్, సమ్మరీ ఆఫ్ ఫీజ్ అంటే ప్రిన్సిపల్కి వచ్చి అప్లికేషన్ ఫీజు 0 ఉంది ఫీమేల్ క్యాండిడేట్స్ SC/ST క్యాండిడేట్స్కి. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 500 ఉంది. అదే మీరు మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక మీకు అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ప్రిన్సిపల్కి వచ్చి 2000, పీజీటీ అండ్ టీజీటీకి 1500 ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్కి 1000 ఉంది గైస్. అసలు రిక్రూట్మెంట్ ఏంటి అన్నది చూద్దాం గైస్. ఫస్ట్ ప్రిన్సిపల్కి వచ్చి 225 పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి, పీజీటీకి 1460 ఉన్నాయి, టీజీటీకి 3962 ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్సెస్కి 500 ఉన్నాయి గైస్. హాస్టల్ వార్డెన్కి 635 ఉన్నాయి, అకౌంటెంట్కి 61 ఉన్నాయి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 228 ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్కి 146 ఉన్నాయి గైస్. చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా బేసిక్ పే లెవెల్కి వచ్చేసి ప్రిన్సిపల్కి వచ్చి లెవెల్ 12 గ్రేడ్లో ఇస్తారు గైస్. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి లెవెల్ 8 ఇస్తారు. ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేయాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టీజీటీకి లెవెల్ 7 నుంచి ఇస్తారు గైస్. అలాగే లైబ్రరీయన్కి, ఆర్ట్, మ్యూజిక్, ఫిజిక్స్ ఎడ్యుకేషన్ టీచర్ అలాగా లెవెల్ 7, లెవెల్ 6 అలా ఇస్తారు గైస్. నాన్ టీచింగ్ స్టాఫ్కి వచ్చి లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 1లో ఇస్తారు గైస్. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి గైస్. తర్వాత ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చి OMR బేస్డ్ ఉంటుంది గైస్, అంటే పెన్ పేపర్ మీద. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్కి చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ ఇలాగ కొన్ని టాపిక్స్ మీద అయితే మనకి సిలబస్ అయితే ఇచ్చారు. అలాగే డిఫరెంట్ పోస్ట్కి వాటి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్ మీద అనేది ఎగ్జామ్ పెడతారు. మోస్ట్ ఆఫ్ ఆల్గా జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ వీటి మీదే ఎక్కువ ఉంటుంది గైస్, క్వాంటిటీ, యాప్టిట్యూడ్. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అయితే సిలబస్ అనేది, ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి వెళ్ళి చూడండి గైస్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ ప్రిన్సిపల్కి వచ్చి మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి గైస్. అట్లీస్ట్ 50% మార్క్స్ అనేవి రావాలి. లేదంటే BED కానీ, అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అలాంటివి చేసినా కానీ ఒక రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్లో దాంట్లో 50% రావాలి. BED, MEDలో 3rd ఇయర్ ఇంటిగ్రేటెడ్ BED అని మెన్షన్ చేశారు గైస్. దేంట్లో అన్న 50% వస్తే సరిపోతుంది. దీనికైతే ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు గైస్. ప్రతిదానికి మ్యాక్సిమం టీచింగ్ పొజిషన్స్ అన్నిటికీ BED బేసిక్గా ఉంది గైస్, ఒకసారి చెక్ చేస్తే కనుక. పీజీటీకి కంప్యూటర్ సైన్స్ కాబట్టి MSc కంప్యూటర్స్ ఏమన్నా చేసిన వాళ్ళు ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఏదన్నా కానీ BED అనేది రిక్వైర్డ్ అని చెప్పారు. ఇంకా అన్నిటికీ ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయి గైస్. 50 ఇయర్స్ ప్రిన్సిపల్కి, పీజీటీకి 40 ఇయర్స్ ఉంది, టీజీటీకి 35 ఇయర్స్కి ఎక్సీడ్ అవ్వకూడదు. ఇంకా ఆర్ట్స్ టీచర్, మ్యూజిక్ టీచర్ వాటిల్కును 35 ఇయర్స్ ఉండాలి గైస్. 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ టీచింగ్ పొజిషన్స్ అన్నిటికీ మీరు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది బాగా ప్రొఫిషియెంట్గా ఉండే వాళ్ళు అయితే అప్లై చేయండి గైస్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చి SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 3 ఇయర్స్ అలాగుంది గైస్. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ రిక్రూట్మెంటే ఉంది గైస్. సో కాబట్టి అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది ఫీమేల్ క్యాండిడేట్కి, SC/STకి లేదు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. అప్లై చేయడానికి లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ గైస్.